పుణ్యం తేరగా రాదు. పుణ్యం అనేది కష్టపడి సంపాదించుకుంటేనే వస్తుంది. మేము సంవత్సరానికి ఒకసారి గంట పాటు మేము ఏదో చేసేసుకుంటూ ఉంటాము, సంవత్సరం అంతా మాకు కావాల్సిన వచ్చేయాలంటే రావండి. దేవతలు కావచ్చు, రాక్షసులు కావచ్చు, వాళ్ళంతా ఎంత తీవ్రమైన తపస్సులు చేసేవారు. మనకు రాతలో లేనిది మనం సాధించుకోవాలి అని అంటే తీవ్రమైనటువంటి తపస్సే చేయాలి. మనం ఒకసారి మేము ఏదో చేసేస్తామంటే మాకు వచ్చేయాలంటే పుణ్యం తేరగా రాదు. అదేదో వ్యాపార ప్రకటనలో చెప్పినట్లుగా డబ్బు ఊరికే రాదు అంటాను చూసారా, అదే విధంగా పుణ్యం కూడా తేరగా రాదు అని దృష్టిలో పెట్టుకుని తప్పక ఇందులో చెప్పిన విధంగా 100 సార్లు శుక్రవారం నాడు 100 సార్లు చెప్పున సంవత్సరం పాటు ఒక్క శుక్రవారం కూడా ఆగకుండా, అంటే బహిష్టైతే తప్ప, బహిష్టైతే ఆగచ్చు, అలా కాని పక్షంలో మాత్రం తప్పక సంవత్సరం పాటు పూర్తిగా మీరు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.